నిన్న పార్లమెంటు దగ్గర ఓ రైతు షెట్టెక్కి ఉరేసుకొని జీవిడ్చిండని తెలవంగానే నాకు మస్తు బాధ అనిపించింది. వ్యవసాయం అక్కెరకు రాక గిట్ల రైతులు పానాలు తీసుకుంటే ఇక మనకు బువ్వేవులు పెడతారు చెప్పుండ్రి. నా లెక్కనే దేశం మొత్తం తల్లడం మల్లడం అవుతున్నది. ఇక మరి పబ్లిక్కే గిట్లుంటే పార్లమెంట్లో ఉన్న లీడర్లకు ఇంకెంత బాధ కావాలో చెప్పుండ్రి. రైతులను కాపాడుకునేందుకు పార్లమెంట్ల లీడర్లు ఎట్లా తనలాడుతున్నారో ఏందో. ओ पारी आठ मौका न सुधा पार्लियामेंट हाउस के सामने एक आदमी फांसी का फंदा लगाकर अगर सरकार गंभीर है तो प्रधानमंत्री को बुलाए, प्रधानमंत्री आए और बताए कि उनके उस वायदे का क्या हुआ. బయట రైతులందరూ చావబట్టే ఏడవా మోడీ సార్ ఏడవా రమ్మనయ్యా మోడీ సారు రమ్మనుర్రి గీ రైతులకు ఏం చెప్తారో చెప్పమనుర్రి అని గీ ఎంపీ సారు మస్తుగా మాట్లాడుతున్నాడు కదా. కనిగో మన పక్క రాష్ట్రం పెద్ద మనిషి కేవీపీ రామచంద్రరావు సార్ను చూడుర్రి ఎంత చక్కగా నిద్రపోవుకుంటా రైతుల కోసం కొట్లాడుతున్నాడో. అగో అటు దిక్కు ఇంకోసారి కూడా గట్లనే చేయబట్టే కదా ఈ రైతుల లొల్లి జోలపాట లెక్క అనిపిస్తున్నట్టున్నది. మంచిగా నిద్రపోతున్నాడు సారు. పండుకోర్రి సారు పండుకోర్రి. బయట రైతులు ఉరిపెట్టుకొని సత్తే మీదేం పోతున్నది, పురుగుల మందు తాగి సత్తే మీకేమవుతున్నది. చల్లటి ఫ్యాన్లు మెత్తటి కుర్చీలు అన్ని సౌలతులు ఉన్నాయి. బజ్జుకోర్రి సార్ బజ్జుకోర్రి. బో పెట్టేటోళ్ళు అంతా చచ్చినాక లేదురు కానీ తీరి.